హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే కాలభైరవ అష్టమి అని ఎంతమందికి తెలుసు? ఈ రోజు గుమ్మడికాయతో దీపం పెడితే చాలా మంచిది. నరదిష్టి, మనశ్శాంతి లేకపోవడం, దృష్టి దోషం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇలా రకరకాల దోషాలు ఈ ఒక్క దీపంతో పోతాయి. నిజంగా పోతాయా అంటే శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్టదనేది ఎంత నిజమో మనం నమ్మకంతో మనస్ఫూర్తిగా మొక్కితే ఏ కోరికైనా నెరవేరుతుంది. ఫస్ట్ అయితే మనం దీపం ఎలా వెలిగించాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని, నేను 1 kg ఉప్పు ప్యాకెట్ తీసుకెళ్ళినండి, దొడ్డుప్పు. 2 ప్లేట్స్ తీసుకొని అందులో హాఫ్ అయితే ఉప్పు వేసుకున్నాక గుమ్మడికాయని మధ్యలో కట్ చేసి అందులో గుజ్జంతా తీసేసి ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని వత్త పెట్టుకొని పసుపు కుంకుమతో గుమ్మడికాయకైతే బొట్లు పెట్టేసుకోవాలి. తర్వాత దీపాన్ని వెలిగించుకోవాలండి. నేను ఇంకా నిమ్మ దీపం కూడా వెలిగించుకుందామని చెప్పేసి నిమ్మకాయలు కూడా తీసుకొచ్చుకున్నాను. నిమ్మకాయల్లో ఉన్న రసం అంతా ఒక చెట్టుకు పక్కకైతే విండేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పిండకూడదు, దాన్ని మళ్ళీ యూజ్ కూడా చేయకూడదు నిమ్మరసాన్ని. తర్వాత నిమ్మకాయలు కూడా వత్తి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని నిమ్మకాయ దీపాన్ని కూడా వెలిగించుకోవాలండి. మనం వెళ్ళే వరకు కూడా ఇంకా పూజ కాలేదు. మేము వెళ్ళే వరకు 11 o'clock అయింది. మనకు 12:30 వరకు హారతి అయితే ఇస్తారు. యాక్చువల్గా అయితే ఎప్పుడైనా మేము కామారెడ్డి దగ్గర ఉన్న ఇన్సనపల్లి అనే విలేజ్కి అయితే వెళ్ళే వాళ్ళం. అక్కడ కూడా ఇదే టైంకి 12:30 వరకు పూజ అయిపోతుంది. ఈరోజు అయితే సడన్గా కాలభైరవ అష్టమి అని తెలిసేసరికి మాకు సిద్దిపేట దగ్గరలో ఉన్న 25 kilometers గుడికందులు అనే విలేజ్ ఉంటుందండి. విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ కూడా కాలభైరవ స్వామి టెంపుల్స్ 2 ఉన్నాయంట. ఇప్పుడు మేము వచ్చింది పాత టెంపుల్. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనకు అష్టమి, మంగళవారం, అమావాస్య రోజు ఎక్కువ జనాలు అయితే కనబడండి. గుడికి వెళ్ళాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మీలో ఎంతమందికి ఈ గుమ్మడికాయ దీపం గురించి తెలుసో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.